నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. 10వ రోజు ఉదయం ప్రవచనం. ఈ శరీరం మట్టి కుండకు సమానమైందని తెలుసుకో. మనస్సుని దృఢమైన కోటలాగా స్థిరపరచుకో. ప్రజ్ఞ అనే ఆయుధంతో మారునితో యుద్ధం చేయి. అతన్ని జయించిన తర్వాత కూడా మనస్సుని రక్షించుకో. ఆసక్తి లేకుండా ఉండు. మనం యుద్ధం చేయాలి. అది బయట వ్యక్తులతోటో కాదు, బయట పరిస్థితులతోటో కాదు, మనతోటి మన లోపల ఉన్న బలహీనతలతోటి మనం యుద్ధం చేయాలి. ముఖ్యంగా మన అందరిలో కూడా ఈ కోపము, ద్వేష భావన అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది చాలామందిలో. ఈ ద్వేషానికి కానీ కోపానికి కానీ మనం యుద్ధం చేయాలంటే గొప్ప ఆయుధం ఏంటంటే మైత్రి భావన. ఈ మైత్రి భావనని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒక సూత్రాల్లో భగవానుడు చెప్తాడు. బుద్ధ భగవానుడు శ్రావస్తిలో విహరిస్తూ ఉన్నాడు. ఒక వనంలో సాధన చేస్తున్న 500 మంది భిక్షువులు భగవానుని వద్దకు వచ్చినప్పుడు ఈ గాథను చెప్తాడనమాట. ఏంటంటే, శరీరం మట్టి కుండకు సమానమైంది, భంగురమైందని తెలుసుకో. మనసుని దృఢమైన కోటలాగా స్థిరపరచుకో. ప్రజ్ఞ అనే ఆయుధంతో మారునితో యుద్ధం చేయి. అతన్ని జయించిన తర్వాత కూడా మనసుని రక్షించుకో. ఆసక్తి లేకుండా ఉండు అని భగవానుడు ఈ 500 మంది భిక్షువులకి ఒక కర్మస్థానం అంటే ధ్యాన సూచనలు ఇచ్చాడు. దీనివల్ల సరైన సాధనతో వారు అర్హంతులు కావచ్చు. ఆ భిక్షువులు కొంత దూరాన ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామానికి వెళ్ళారు. ఆ ఊరి ప్రజలు వీరందరికీ భోజన వసతులు ఇంకా వాళ్ళకి కావాల్సిన ఆవశ్యకాలు సమకూర్చి, గౌరవనీయులైన భిక్షువులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. వాళ్ళు ఇలా చెప్తారు, మేమంతా సుఖవంతమైన ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పారు. అయితే బంతే, ఈ 3 నెలలు మీరు ఇక్కడే ఉండండి. మీ నిర్దేశాల ప్రకారం మేము కూడా త్రిరత్న శరణం ఇంకా సదాచారాలను దృఢంగా పాటిస్తాము అని వేడుకున్నారు. ఆ భిక్షువులు వారి అభ్యర్థనను సమ్మతి తెలిపారు. ఆ గ్రామ ప్రజలు దగ్గరనున్న ఒక అడవిని చూపి, మీరు అక్కడ నివాసం చేయండి అని చెప్తారు. ఆ అరణ్యంలో పుణ్యవంతులైన కొంతమంది భూదేవతలు ఉండేవారు. భిక్షు సమూహం అక్కడికి రావడం చూసి వారు ఇలా అనుకున్నారు, ఈ భిక్షువులు అడవిలోకి వస్తే మనం మన భార్య బిడ్డలతో చెట్లపైన నివసించడం మంచిది కాదు. అలా అనుకొని ఆ చెట్లపై నుండి కిందికి దిగి వచ్చి ఈ భిక్షువులు ఈ రాత్రికి ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు అని ఆ అమనుష్యులు అనుకుంటారు. ఆ తర్వాతి రాజును కూడా ఆ భిక్షువులు గ్రామానికి భిక్షకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఎవరో వీరిని రేపటికి ఆహ్వానించి ఉంటారు, అందువల్లనే వీరు తిరిగి వచ్చారు. వీరు ఇవాళ వెళ్ళరు, కానీ రేపు తప్పక వెళ్ళిపోతారు అని అనుకున్నారు. ఈ విధంగా 2 వారాలు జరిగిపోయాయి. ఆఖరున వీరు ఈ 3 నెలలు ఇక్కడే తిష్ట వేసేటట్లు ఉన్నారు. అందువల్ల మనం మన కుటుంబాలతో చెట్లపైకి ఎక్కి ఉండలేము. వీళ్ళు ఇక్కడే ఉంటే భూమిపైన ఉండడం మనకి కష్టమవుతుంది. కాబట్టి వీరిని ఎలాగైనా
ఇక్కడి నుండి పారిపోయేటట్లు చేయాలి అని నిశ్చయించుకున్నారు. ఎవరు? అక్కడ ఉండే అమానుష్యులనమాట. ఆ తర్వాత ఆ భిక్షువులకి తలలు లేని మొండాలు, మొండాలు లేని తలలు, పగటి వేళల్లోనూ రాత్రి పూటలోనూ వారు ఉండే ప్రదేశాల్లో పెద్ద పెద్ద రాక్షస శబ్దాలు వినపడడం మొదలైంది. ఆ భిక్షువులు తుమ్ములు, దగ్గులు మొదలైన జబ్బులు పాలయ్యారు అక్కడ. వీటన్నిటిని ఈ అమనుష్యులే సృష్టించారు. ఈ కారణం వల్ల భిక్షువులు కొంతకాలం అక్కడ ఎదురు చూసి తర్వాత 1 నెల తర్వాత భగవానుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ అడవిని వదిలిపెట్టి భగవానుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆయన దగ్గర ఒక వైపున కూర్చున్నారు. భగవానుడు వారితో వారెక్కడికి వెళ్ళారో అక్కడ ఉండగలిగాడా అని అడిగితే ఇలా చెప్తారు. బంతే, మేము అక్కడ ఉన్నప్పుడు ఒక భయానక దృశ్యాలు కనపడ్డాయి. అందువల్ల ఆ ప్రదేశం విడిచిపెట్టి మీ వద్దకు వచ్చాము అని చెప్పారు. సరే, మీరు అక్కడికి తిరిగి వెళ్ళండి, అక్కడే ధ్యాన సాధనను కొనసాగించండి. బంతే, అక్కడ మాకు అనుకూలమైన పరిస్థితులు లేవు, ఇలా డిస్టర్బెన్స్ ఉన్నాయి అని చెప్తే మేము వెళ్ళలేము అని వాళ్ళు చెప్తారు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, మొదట మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ ఆయుధమూ లేకుండా వెళ్ళారు. ఇప్పుడు మీరు ఒక ఆయుధం తీసుకొని వెళ్ళండి. ఎలాంటి ఆయుధము అంటే ఎలాంటి ఆయుధం అని వాళ్ళు అడుగుతారు భిక్షువులు. నేను మీకు ఒక ఆయుధం ఇస్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని మీరు తీసుకెళ్ళండి అని కరణీయమెత్త సూత్రాన్ని భగవానుడు ఆ భిక్షువులకి బోధిస్తారు. ఆయుధం ఏంటంటే ఈ కరణీయమెత్త సుత్తానే. ఆ సుత్త ఏంటంటే కరణీయమత్త కుశలేన యంతం సంతం పదం అభిసమేచ సక్కో ఉజూచ సుహుజూచ సువచోచస్స మధు అనతిమాని. పరమపద నిబ్బాన ప్రాప్తికి ప్రయత్నిస్తూ ఆనంద సాధనలో నిపుణుడైన వివేకవంతుడు, యోగ్యుడు, సరళుడు కావాలి. అంటే సరైన మార్గంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు, నిబ్బానాన్ని పొందాలి అనుకున్నప్పుడు అతడు చాలా సున్నిత మనస్కుడు కావాలి, మృదు స్వభావుడు, నిరాభిమాని కావాలి, సుభాషితుడు కావాలి. సంతుష్యకోచ శుభరోచ అప్పకిచ్చోచ సల్లహుకో ఉత్తి సంతీంద్రియోచ నిపకోచ అప్పకబ్బో కులేసు అననుగిద్దు. అతడు ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండాలి, ఇతరులకి భారం కాకుండా ఉండాలి, సాధారణ జీవితం గడపాలి, ఎక్కువ పనులతో మునిగి ఉండకూడదు, ఇంకా గృహస్థుల ఇళ్ళకి భిక్షకు వెళ్ళినప్పుడు లోభాన్ని చూపించకూడదు, ఇంద్రియ శాంతి కలవాడు కావాలి, పరిపక్వ ప్రజ్ఞ కలవాడు కావాలి, దేనిని లెక్క చేయని వాడిగా ఉండకూడదు, తన కుటుంబం ఇంకా వంశములపైన అత్యంత ఆసక్తి చూపని వాడిగా ఉండాలి. నచకోద్దం సమాచరేకించి ఏన విన్యో పరే ఉపవదేయం సుఖినో వా కేమినో హంతు సబ్బే సత్త భవంతు సుఖితత్త. విఘ్నులు తప్పు పట్టే విధంగా ఏ చిన్న తప్పు చేయకూడదు. మనస్సులో ఎల్లప్పుడూ మైత్రీ భావం కలిగి ఉండాలి. సమస్త ప్రాణులు సుఖంగా ఉండునుగాక, నిర్భయంగా క్షేమంగా ఉండునుగాక, సత్యంగా సుఖంగా ఉందురుగాక అని కోరుకోవాలి. అంటే ఒక మైత్రీ భావన చేయాలి అంటే ఇదంతా ఒక ప్రిపరేషన్ అవసరమవుతుందన్నమాట. ఆ ప్రిపరేషన్ ఏంటంటే మొదటి 3 గాథలు కూడా ఆ ప్రిపరేషన్ అన్నమాట. ఏంటది? శాంతి పదాన్ని పొందగోరేవాడు
మంచిని సాధించడంలో నిపుణుడు, సమర్థుడు, చక్కని ప్రవర్తన కలవాడు, శుద్ధుడు, మృదుభాషి, కోమలుడు, నిగర్వి అయి ఉండాలి. అంటే ఈ గుణాలను మొదట పెంపొందించుకోవాలి. ఇంకా సంతృప్తుడైన వాడై ఉండాలి. తేలికగా పోషించదగిన వాడై ఉండాలి. అంటే ఉన్న వాటితోటి సంతృప్తి అనేది కలవాడై ఉండాలి. ఇది భిక్షువుల కోసం చెప్పబడింది. అంచేత ఇవన్నీ విషయాలు చెప్పడం జరుగుతుంది. గృహస్థులుగా కూడా ఉంటున్నప్పుడు కూడా సంతృప్తి అన్నది చాలా అవసరము. అల్పేచ్ఛత అన్నది కూడా చాలా అవసరమే. ఇంకా తేలికగా పోషించదగిన వాడై ఉండాలి. అంటే ఇతరులకి ఎక్కువ భారంగా మారిపోకూడదు భిక్షువు. ఇంకా తక్కువ పని భారం కలిగిన వాడై ఉండాలి. అంటే ఎక్కువగా బయట విషయాలపైన, బయట పనులపైన ఉన్నవాడై ఉండకూడదు. ఇంకా శాంతించిన ఇంద్రియాలు కలవాడై ఉండాలి. బుద్ధిమంతుడు అయి ఉండాలి. ఇంకా గృహస్థుల ఇళ్లకు భిక్షకు వెళ్ళినప్పుడు లోభం ప్రదర్శించని వాడై ఉండాలి. అంటే ఇది కావాలి, అది కావాలి అని లోభాన్ని ప్రదర్శించకూడదు. ఈ గుణాలని మొదట పెంపొందించుకోవాలి. ఇంకా విఘ్నులైన వారు నిందించే ఏ చిన్న తప్పును అతడు చేయకూడదు. ఇంకా ప్రాణులన్నీ సుఖక్షేమాలతో వర్ధిల్లుగాక, సుఖ మనస్కులై ఉండుగాక అని దీవించాలి. ఏ కేచి పాన భూతత్తి తసావా తావరావా అనవశేష దీగావా ఏ మహంతావా మధ్యమారస్స కానకతూల దిట్టావా ఏవ అతిట్ట ఏ చ దూరే వసంతి అవిదూరే భూతావా సంభవేసేవ సబ్బే సత్త భవంతు సుఖితత్త. ఈ లోకంలోని ప్రాణులు అవి కదిలేవి అయినా, కదలనివి అయినా, పొడవైనవైనా, పెద్దవైనా, మధ్యస్థంగా ఉండేవి అయినా, సూక్ష్మమైనవి అయినా, స్థూలమైనవి అయినా, కనిపించేవి అయినా, కనిపించనివి అయినా, దూరంగా ఉండేవి అయినా, దగ్గరగా ఉండేవి అయినా, పుట్టినవి అయినా, పుట్టబోయేవి అయినా, అవి ఎలాంటి ప్రాణులైనా కానీ అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలి అని దీవించాలి. అంటే వాటి పట్ల ఇలా మైత్రి భావాన్ని ప్రకటించాలి. నపరోపరం నికుబ్బేత నాతి మన్యేత కత్త చినం కంచి ప్యారోచన పటిగ సన్య నా అన్యమన్యస్స దుఃఖమిచ్చయ్య. ఎవరిని మోసగించకూడదు, ఎక్కడ ఎవరిని అవహేళన చేయకూడదు. కోపం వలన కానీ, అసహనంతో కానీ ఇతరులకు దుఃఖాన్ని, హానికర కోరుకోకూడదు. మాతాయత నియంపుత్తం ఆయుష ఏకపుత్తమనురక్కే ఏవంపి సర్వభూతేషు మానసం భావయే అపరిమాణం. తల్లి తన ఏకైక పుత్రుణ్ణి కాపాడటానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయనట్లుగా ప్రతి ఒక్కరూ సర్వ ప్రాణుల ఎడల హద్దులు లేని స్నేహపూరిత మనసుని పెంపొందించుకోవాలి. మెత్తంచ సబ్బలోకస్మి మానసం భావయే అపరిమాణం ఉద్దం అదోచ తిరియంచ అసంబాదం అవేరం అసబద్ధం. సర్వలోకం పట్ల మనస్సులో హద్దులు లేని మైత్రిని పెంపొందించుకోవాలి. పైన కింద అన్ని వైపులా ద్వేషం లేకుండా, శత్రుత్వం లేకుండా చూసుకోవాలి. తిట్టం చరం నిసిన్నోవా శయానో యావతస్స విగతమింతో ఏతం సతిం అదిట్టయ్య బ్రహ్మమేతం విహారం ఇదమాహో. నిలబడి ఉన్నప్పుడు కానీ, కూర్చొని ఉన్నప్పుడు కానీ, నడుస్తూ ఉన్నప్పుడు కానీ, పడుకొని ఉన్నప్పుడు కానీ అలసటను దరికి రానియకుండా సతిని కలిగి ఉండటం బ్రహ్మ విహారం అనబడుతుంది. దిట్టంచ అనుపగమ్మశీలవా దర్శనేన సంపన్నో కామేషు వినయకేతం నహి జాతు గబ్బసేయం పునరేతీతి.
మిథ్యా దృష్టులను దరిచేరనీయని వాడు, శీలవంతుడు, సత్యదర్శన సంపన్నుడు, కామసుఖాలలో లోభాన్ని అదుపు చేసినవాడు మరలా పుట్టడు. ఈ విధంగా ఈ సూత్రాన్ని అక్కడ ఉన్న భిక్షువులకి భగవానుడు బోధిస్తాడు. ముఖ్యంగా దీంట్లో చెప్పవచ్చేది ఏంటంటే, అన్ని ప్రాణుల పట్ల కూడా మైత్రి భావనతోటి నిరంతరం ఉండాలి. ఎటువంటి హాని కలిగించని వాడిగా ఉండాలి. ఈ ప్రవచనం ఇచ్చిన తర్వాత భగవానుడు భిక్షువులతోటి, మీరు ఉండే ప్రదేశానికి 4 వైపులా ఈ సూత్రం పఠించి తర్వాత మీరు మీ నివాసాలకు వెళ్ళండి. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము 3 పూట్లు కూడా ఈ సూత్రాన్ని పఠించండి మీరు ఉండే ప్రదేశంలో అని చెప్తాడు. ఆ భిక్షువులు భగవానుడికి వందనం చేసి తిరిగి ఆ ప్రదేశానికి వెళ్ళారు. వారు ఈ సూత్రాన్ని పఠించిన తర్వాత అక్కడ ఉండే ఎవరైతే యక్షులు లేకపోతే పృథ్వీ దేవతలు వాళ్ళ మనసులు మారాయి. అదేంటంటే, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ భిక్షువులని వాళ్ళ శత్రువులాగా భావించేవాళ్ళు. కానీ ఇది విన్న తర్వాత వాళ్ళు ఆ యక్షులకి ఎటువంటి హాని చేయరని వాళ్ళు గ్రహించారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ భిక్షువులకి కావలసిన సేవలు చేయడం కూడా మొదలుపెట్టారు. భిక్షువుల పట్ల వారి మనసులను మైత్రి భావం ఉదయించింది. వారు బయటికి వచ్చి భిక్షువులతో కలవటం, వారికి చీవరాలు, పాత్రలు అందచేయటం, వారి కాళ్ళు కడుక్కోవడానికి నీటిని అందించడం మొదలైన పనులు వారికి చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా 4 దిక్కుల నుండి రక్షణ కల్పించడం, వారితో పాటు కూర్చోవడం చేసేవాళ్ళు. ఇక రాక్షస శబ్దాలు రాకుండా ఉండేవి. భిక్షువుల మనసులు శాంతించి వారు రాత్రింపవళ్ళు విపశ్యన ధ్యానం చేయడంలో మునిగిపోయేవారు. ఆ విపశ్యనలో భిక్షువులకు అనుకూలమైన కర్మస్థానంతో తమ దేహములలో ఇమిడి ఉన్న క్షణిత ఇంకా మరణముల గురించిన ధ్యానం చేశారు. అంటే అనిత్యత ఇంకా మరణానుసతి. అనిత్యత గురించి ఇంకా వాళ్ళు కొంతమంది భిక్షువులు అంతర్దృష్టికి సంబంధించి చేసేవాళ్ళు, కొంతమంది మరణానుసతికి సంబంధించి కూడా చేయడం జరిగింది. భిక్షువులు తమ అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకుంటున్నది బుద్ధ భగవానుడు తన దివ్య దృష్టితోటి చూసి స్వయంగా 6 రంగులతో ప్రకాశిస్తూ తానే వచ్చినట్లుగా ఉండే ఒక ప్రకాశవంతమైన ఒక ప్రతిబింబాన్ని వారి వద్దకు పంపి ఈ ప్రవచనంలో చెప్పినటువంటి మొదటి సూత్రాన్ని చెప్తాడు. ఈ శరీరం మట్టి కుండకు సమానమైంది, బంగురమైందని తెలుసుకో. అంటే ఈ శరీరం ఏంటి? ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉంటుంది. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణం వైపుకే వెళ్తుంది. ఇక్కడ నిత్యంగా ఉండేది ఏదీ లేదు, అనిత్యమైనదే, క్షణభంగురమైందని తెలుసుకో. ఈ శరీరం మనసుని దృఢమైన కోటలాగా స్థిరపరచుకో. ప్రజ్ఞ అనే ఆయుధంతో మారునితో యుద్ధం చెయ్యి. అతన్ని జయించిన తర్వాత కూడా మనసుని రక్షించుకో. ఆసక్తి లేకుండా ఉండు. భగవానుడి బోధనలన్నీ కూడా రాగం కోసం కాదు, విరాగం కోసం, ఆసక్తి కోసం కాదు, ఆసక్తి లేకుండా ఉండటం కోసం, నిరాసక్తుడై ఉండటం కోసం. ఈ గాథ వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే, మైత్రి పరుల మేలుకు మాత్రమే కాదు, మన స్వీయ రక్షణకు కూడా అని. ఇతరులకు మైత్రి భావనను పంపే ముందు మనం నైతిక జీవనం గడుపుతూ సరళ జీవితంలో సంతృప్తి పొందడంలో తయారు కావాలి. అంటే ఒక సాధారణమైన జీవితం ఉన్న వాటితోటి సంతృప్తి పొందడంలో మనం ముందు ప్రోగ్రెస్ అవ్వాలన్నమాట. సంపూర్ణ మెలకువ లేని వారు సాధన మొదటి దశలోని మైత్రిని ఇవ్వడం నిబ్బాన ప్రాప్తి కోసమే జరుగుతూ ఉంటుంది. పూర్తి మెలకువ కలిగిన తర్వాతనే మైత్రీ భావం నిస్వార్థంగా ఉండగలుగుతుంది. అంటే అర్హంతులు ఇచ్చే మైత్రి ఇటువంటి నిస్వార్థం లేనిదిగా ఉంటుంది.
ఈ లోకం గుడ్డిది. విపశ్యన చేసేవారు ఈ లోకంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారు స్పష్టంగా చూడగలుగుతారు. వల నుండి బయటపడే కొన్ని పక్షులలాగానే విపశ్యన చేసేవారు ఈ సంసారం అనే వల నుండి బయటపడి మంచి లోకాలకు వెళ్ళడమో లేక నిబ్బానాన్ని పొందడమో జరుగుతుంది. ఈ గాథని దమ్మపదంలో మనం చూస్తాము. ఒక సాలెవాణి, సాలె అంటే బట్టలు నేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాని కూతురికి గురించి చెప్పిన కథ. ఈ గాథను భగవానుడు ఒక సాలెవాని కూతురి గురించి చెప్పే సందర్భంలో ఇచ్చారు. అప్పుడైన అగ్గాలవ అనే ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ ఆలవి ప్రజలు భగవానుని భోజనానికి ఆహ్వానించారు. ఆ కరుణ ఈ దానానుమోదన సమయంలో భగవానుడు ఈ నిర్దేశాలను ఇచ్చాడు. ఏంటంటే మరణానుస్మృతి గురించి, అంటే మరణం గురించిన ధ్యానం చేయండి. మీలో మీరు ఇలా తలుచుకోండి, నా జీవితం అనిశ్చితమైనది, మరణం ఖచ్చితంగా ఉంటుంది, నేను తప్పక చనిపోతాను, జీవితానికి మరణమే ముగింపు, జీవితం స్థిరమైనది కాదు, మరణం తప్పక సంభవిస్తూ అంటే ప్రతి ఒక్కరికి సంభవిస్తుందని. ఎవరైతే మృత్యువు పైన అభ్యాసం చేయరో వారి అంతిమ గడియల్లో భయంతో వణికిపోతారు. మరణం అంటే పామును చూసి అపరిమిత భయంతో కేకలు వేసినట్లుగా వారు కూడా అపరిమిత భయంతో కేకలు వేస్తూ చనిపోతారు. కానీ మరణానుసతితో ధ్యానం చేసే వారికి మరణం వచ్చినప్పుడు చనిపోయేటప్పుడు భయం ఉండదు. వారు దృఢంగా ఉండే పామును చూసినప్పుడు కర్రతో దాన్ని పైకి లేపి పారవేసేవాడిగా నిర్భయంగా ఉంటారు. ఆ ఆలవి గ్రామ ప్రజల్లో ఒక్కరు తప్ప మిగతా వారందరూ మామూలు పనుల్లో మునిగిపోయారు. ఆ సాలెవాని కూతురు 16 ఏండ్ల కూతురు మాత్రమే. ఈ గాథలు విన్న తర్వాత తనలో తాను ఇలా అనుకుంది, బుద్ధుని ప్రవచనం అద్భుతంగా ఉంది, నేను ఈ మరణానుసతి సాధన చేస్తాను అని 3 సంవత్సరాల పాటు ఆ చింతనతోనే అభ్యాసం చేస్తూ పోయింది. భగవానుడు ఆలవి వదిలి శ్రావస్తి వెళ్ళిపోయాడు. ఒకరోజు వేకువజామున బుద్ధుడు ఈ విశ్వానంతా తన దివ్య నేత్రంతో పరిశీలించి చూస్తాడు. ఆ బాలిక తన జ్ఞాన జాలంతో ప్రవేశించిందని చూస్తాడనమాట. అంటే 3 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తుందని, తను వేసే 4 ప్రశ్నలకు జవాబు చెప్పగలదని తెలుసుకున్నాడు. తన ప్రశ్నలకు జవాబు చెప్పినందుకు ఆమెను అభినందించి ఇలా చెప్తాడు, అందభూతో అయం లోకో అనే గాథను, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ గాథ పూర్తయ్యే వరకు ఆ బాలిక మెలకువలోని మొదటి దశ అయిన శ్రోతాపన్న స్థితిలో స్థిరపడుతుంది. ఆ తర్వాత మిగతా ప్రజలు కూడా ఈ ప్రవచనం వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ విధంగా బుద్ధుడు 30 పరుగుల దూరాన, అంటే 75 మైళ్ళ దూరాన ఉన్న అగ్గాలవ విహారానికి 500 మంది భిక్షువులతో పాటు వెళ్ళాడు. అక్కడ ఉండే ఆలవి ప్రజలు వారిని ఆనందంగా ఆహ్వానించారు. అక్కడి బాలిక బుద్ధుడు వచ్చాడు అని విని ఎంతో సంతోషపడింది. నాకు తండ్రి, తల్లి, గురువు అయిన మహానుభావుడు ఆ బుద్ధుడు వచ్చాడట. ఆయన ముఖము పూర్ణ చంద్రబింబంలాగా కాంతితో వెలిగిపోతుంది అని ఆమె మనసులో ఇలా అనుకుంది. 3 సంవత్సరాల తర్వాత నేను గురువు గారిని చూడబోతున్నాను. ఆయన నుండి ఒక మంచి ప్రవచనము వినగలుగుతున్నానని ఆ అమ్మాయి ఆనందపడుతుంది. కానీ ఆమె తండ్రి, అంటే అసలైన తండ్రి, తను పనిచేసే చోటుకు వెళుతూ, బిడ్డ, ఒక కొనుగోలుదారు కోసం తయారు చేస్తున్న వస్త్రం మగ్గం పైనే ఉంది, దాన్ని ఈరోజే పూర్తి చేయాలి, నువ్వు
మగ్గం నాడెకు దారం ఎక్కించి తీసుకురా అని ఆ తండ్రి చెప్తాడు. ఆ మాటలకు ఆ బాలిక ఉలిక్కిపడింది. నేను నాడనే నాన్న దగ్గరికి తీసుకెళ్ళకుంటే ఆయన నన్ను కొడతాడు, తిడతాడు. కాబట్టి ఆయన పని చేసిన తర్వాతే ధర్మం గురించి వినడానికి వెళ్తాను అని అమ్మాయి అనుకుంటుంది. ఇక ఆలవి ప్రజలు భగవానుడికి, భిక్షువులకి భోజనాన్ని పెట్టిన తర్వాత ఆయన పాత్ర నుండి చేతిని వెనుకకు తీసిన తర్వాత భగవానుడు ఆ భిక్షువులని ఉద్దేశించి ఆమోదం తెలపడం కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ ఉండే ప్రజలు. కానీ భగవానుడు ఒక సాలెవాని కూతురి కోసం ఇంత దూరం నడిచి వచ్చాడు. ఆమె వచ్చే వరకు వేచి ఉండి ఆ తర్వాత నేను ఈ ప్రవచనాన్ని తెలుపుతాను అని చెప్పాడు. ఆ బాలిక తండ్రి చెప్పినట్లుగా, అంటే బాలిక తండ్రి చెప్పినట్లుగా ఆ నాడేకు దారాన్ని ఎక్కించి బుట్టలో పెట్టుకొని తండ్రి పనిచేసే చోటుకి బయలుదేరింది. దారిలో బుద్ధ భగవానుని చుట్టూ ఉన్న ప్రజల గుంపు ఒక అంచున నిలబడి భగవానుడిని చూసింది. భగవానుడు తల పైకెత్తి ఆమె వంక చూశాడు. ఆయన తనను రమ్మన్నాడు అన్నట్లుగా తెలుసుకొని భగవానుని వద్దకు ఆ అమ్మాయి వెళ్తుంది. ఆ బాలిక వైపు చూడకపోతే ఆమె తన వద్దకు రాదని బుద్ధుడికి తెలుసు. ఆమెకు ఈరోజు మృత్యువు ఎదురు చూస్తుంది ఆమె కోసం, అంటే ఈరోజు చనిపోతుందని భగవానుడు గ్రహించాడు. మరణం నుండి ఆమె తప్పించుకోలేదు. కానీ ఆమె ధర్మం విన్న తర్వాత శ్రోతాపన్నురాలై తుషిత దేవతాలోకంలో పునర్జన్మ పొందుతుంది అని అనుకొని భగవానుడు ఆమె వైపు చూశాడు. తన వద్దకు రమ్మని చూసిన వెంటనే ఆమె బుద్ధుని వద్దకు వెళ్ళింది. భగవానుడు ఆమెని 4 ప్రశ్నలు అడిగాడు. కుమారి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అని అడుగుతాడు. బంతే, నాకు తెలియదు అని అమ్మాయి సమాధానం చెప్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. బంతే, నాకు తెలియదు అని అమ్మాయి సమాధానం చెప్తుంది. నీకు తెలియదా అని భగవానుడు అంటాడు. నాకు తెలుసు బంతే అని ఆమె సమాధానం చెప్తాడు. నీకు తెలుసా అని భగవానుడు మళ్ళీ అడుగుతాడు. బంతే, నాకు తెలియదు అని జవాబు చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత అక్కడ ఉండే ప్రజలందరూ ఆమె జవాబులకి కంగు తిన్నారు. ఈ అమ్మాయి ఏమి తోస్తే ఆ జవాబు భగవానుడికి ఇస్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు నేను నేతవాణి ఇంటి నుండి వచ్చానని చెప్పాల్సింది కదా. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు నేను ఈ నేతవాణి ఈ పనిచేసే చోటుకి వెళ్తున్నాను అని చెప్పాల్సింది కదా. ఆ తర్వాత భగవానుడు అడిగాడు ఏమని, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని నేను అడిగినప్పుడు నాకు తెలియదు అని ఎందుకు చెప్పావు అని అంటే, బంతే, నేను మా నాన్న ఇంటి నుండి వస్తున్నానని మీకు తెలుసు. అయినా మీరు ఆ ప్రశ్న వేశారు అంటే దాని అర్థం పుట్టినప్పుడు ఎక్కడి నుండి వచ్చావు అని దాని అర్థము. నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది నాకు తెలియదు అనేది ఆ ప్రశ్నకి నా జవాబు. అంటే ఇంతకుముందు నేను ఎటువంటి జన్మ నుంచి వచ్చాను అన్నది నాకు తెలియదు అని ఆ పాప చెప్తుంది. ఆ అమ్మాయి తన ప్రశ్నను సరిగా అర్థం చేసుకున్నదని ఆయన ఆ అమ్మాయికి అభినందనలు తెలిపారు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు నువ్వు నాకు తెలియదు అని ఎందుకు జవాబు ఇచ్చావా అని అడిగాడు. బంతే, నేను ఈ నాడి బుట్ట తీసుకొని మా నాన్నగారు పనిచేసే చోటికి వెళ్తున్నానని మీకు తెలుసు. అయినా మీరు ఆ ప్రశ్న వేశారు అంటే ఆ ప్రశ్నకు అర్థం నేను పునర్జన్మ ఎక్కడ ఎత్తుతాను అంటే తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను, తర్వాత జన్మ ఎక్కడికి వెళ్తున్నాను అని దాని అర్థం. పునర్జన్మ నేను ఎక్కడ తీసుకుంటాను అనేది నాకు తెలియదు. కాబట్టి నేను ఆ జవాబు చెప్పాను, నాకు తెలియదు అని సమాధానం భగవానుడికి చెప్తుంది. అయితే బుద్ధుడు ఆమెను మళ్ళీ అభినందిస్తూ, నీకు తెలుసా అని అడిగినప్పుడు తెలుసు అని ఎందుకు జవాబు ఇచ్చావు? బంతే, నేను తప్పక చనిపోతానని
నాకు తెలుసు, అందుకే ఆ జవాబు ఇచ్చాను అని చెప్తుంది. భగవానుడు ఆమెను మూడోసారి కూడా అభినందించి, నీకు తెలుసా అని అడిగినప్పుడు నాకు తెలియదు అని ఎందుకు జవాబు ఇచ్చావని అడిగాడు. బంతి, నేను తప్పక చనిపోతాను అని తెలుసు, కానీ అది రాత్రిపూటనో పగటిపూటనో ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి ఆ జవాబు ఇచ్చాను అని ఆమె చెప్పింది. ఆమె తను వేసిన ప్రశ్నను సరిగా అర్థం చేసుకున్నందుకు భగవానుడు ఆమెను మళ్ళీ అభినందించాడు. భగవానుడు ప్రజలతోటి ఇలా చెప్తాడు, మీలో చాలామంది ఆ ప్రశ్నలను అర్థం చేసుకోలేకపోయారు. మీకు కోపం వచ్చింది ఆ అమ్మాయి చెప్పిన సమాధానానికి. కాకపోతే ఎవరైతే ప్రజ్ఞాచక్షువు ఉండదో వారు నిజంగా గుడ్డివారే. ఎవరికి ప్రజ్ఞాచక్షువు ఉంటుందో వారే అర్థం చేసుకుంటారు అని ఈ కథకు మొదట ఇచ్చిన గాథను జ్ఞాపకం చేశాడు. ఏంటి? ప్రజ్ఞాచక్షువులు లేని ఈ లోకం గుడ్డిది. విపశ్యన చేసేవారు ఈ లోకంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారు స్పష్టంగా చూడగలుగుతారు. వల నుండి బయటపడే చాలా కొద్ది పక్షుల్లాగానే ఈ అంతర్దృష్టి ధ్యానం అంటే విపశ్యన చేసేవారు ఈ సంసారం అనే వల నుండి బయటపడి మంచి లోకాలకు వెళ్ళటమో లేక నిబ్బానాన్ని పొందటమో జరుగుతుంది. ఈ గాథ ప్రకటించిన వెంటనే ఆమె మెలకువలోని ప్రథమ దశ ఫలం లభించి శ్రోతాపన్న అయ్యింది. అప్పుడు ఆమె మగ్గం నాడి ఉన్న బుట్ట తీసుకొని తండ్రి వద్దకు బయలుదేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ఆ మగ్గం పైనే కూర్చొని కొంచెం అలసిపోవడం వల్ల నిద్రపోతూ ఉంటాడు. ఆయన నిద్రపోతున్నాడని తెలియక బుట్టను ఆయనకు ఇచ్చింది. ఆ బుట్ట మగ్గం యొక్క అంచుకు తగిలి మగ్గం కదిలి ఆమె గుండెల దగ్గర ఒక చిన్న మగ్గం యొక్క పిన్ను వచ్చి గుచ్చుకుంటుంది. ఆ అమ్మాయి వెంటనే చనిపోయింది. ఆమె తండ్రి విషయమంతా తెలుసుకొని చాలా బాధపడ్డాడు. బుద్ధుని వద్దకు వెళ్ళి, బంతే, నా బాధను పోగొట్టండి అని ఆ తండ్రి వేడుకున్నాడు. నువ్వు బాధపడకు, మొదలంటూ ఎక్కడో ఉందో తెలియని లెక్కలేనన్ని భవచక్రాల్లో నువ్వు నీ కూతురి కోసమై ఎంతో ఏడ్చావు. ఆ కన్నీళ్లను కలిపితే 4 మహాసముద్రాలు నిండిపోతాయి అని చెప్తాడు. బాధ తొలగిపోయి అతను కూడా భిక్షు సంఘంలో భిక్షువుగా మారిపోయి కాలమాసనమైన తర్వాత అతడు కూడా ధ్యానం చేస్తూ అర్హంతుడయ్యాడు. సో ఈ విధంగా మరణం అన్నది ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎలా వస్తుంది అనేది తెలియదు. కానీ మరణించేలోపు అట్లీస్ట్ మార్గఫలంలో ఒక్కదాన్నైనా పొందడానికి ప్రయత్నిస్తే కనీసం ఆ మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భగవానుడు ధమ్మపదంలో ఇంకొక గాథ కూడా చెప్తాడు. ఆకలి అన్నిటికన్నా పరమ రోగము, అంటే ఆకలి రోగం అన్నమాట. సంకారాలు అన్నిటికన్నా పరమ దుఃఖము. దీనిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నవాడు పరమ సుఖమైన నిబ్బానాన్ని పొందుతాడు. ఈ గాథను భగవానుడు ఆలవిలో నివాసం ఉంటున్నప్పుడు ఒక రైతుని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇచ్చాడు. ఒకరోజు భగవానుడు జేతవనంలో గంధ కుటీరంలో కూర్చొని సాయంత్రం కాలంలో విశ్వానంతా పరిశీలించి ఆ సమయంలో ఆలవిలో నివసిస్తున్న ఒక బీద రైతుని చూశాడు తన దివ్యచక్షువుతోటి. అతనిలో శ్రోతాపన్నుడికి కావాల్సిన గుణాలు అన్నీ ఉన్నాయని తెలుసుకొని 500 మంది భిక్షువుల సమూహంతో ఆలవికి వెళ్ళాడు భగవానుడు. అక్కడ ప్రజలు భగవానుడికి భోజనాది వసతులు ఏర్పాటు చేసి అంటే ఆయనకి ఆహ్వానించారు భోజనానికి. ఆ బీద రైతు బుద్ధుడు వచ్చాడని వేరే వాళ్ళ ద్వారా విని ఆయన ఉపదేశాలు విందామా అని ఆ బీద రైతు అనుకుంటాడు. కానీ ఆ రోజునే అతని ఎద్దు తప్పిపోతుంది. మేత కోసం తీసుకెళ్ళినప్పుడు అతడు నేనేం చేయాలి, బుద్ధుని ధర్మోపదేశాలు వినాలా లేక ఎద్దుని వెతకాలా అని తటపటాయించాడు. ఇక మొదట నేను ఎద్దుని వెతికి ఆ తర్వాత భగవానుడి
ఉపదేశం వింటాను అని నిశ్చయించుకున్నాడు. ఎద్దును వెతకడానికి వెళ్ళాడు. ఆలవి ప్రజలు బుద్ధునికి ఇంకా అతని 500 మంది శిష్యులకి తగిన ఆసనాలు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టారు. భోజనాలు పూర్తయిన తర్వాత ఆయన పాత్రను తీసుకొని ఆమోదం కొరకు వేచి ఉన్నారు. కానీ భగవానుడు మాత్రం నేను 30 పరుగుల దూరం నుంచి నడిచి వచ్చి ఎవరికైతే ఉపదేశం ఇద్దామనుకున్నానో అతడు తన తప్పిపోయిన ఎద్దును వెతకడానికి వెళ్ళాడు. అతడు వచ్చిన తర్వాత ఉపదేశం ఇస్తాను అని భగవానుడు అక్కడ ఉండే వాళ్ళకి చెప్తాడు. ఇక రాత్రి పడకముందే ఆ రైతు ఎద్దుని కనుగొని తన ఇంటికి తోలుకొని పోయాడు. ఆ తర్వాత అతడు ఏమి చేయలేకపోయినా బుద్ధుడికి నమస్కారమైన చేస్తాను అని అనుకొని భగవానుడు ఉండే చోటికి వెళ్ళాడు. ఆకలి వేస్తున్నా లెక్క చేయకుండా అతడు నేరుగా భగవానుడు ఉన్న చోటికి వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆ సమూహంలో ఒకవైపు కూర్చొని ఉన్నాడు. అప్పుడు భగవానుడు భోజనాలు ఏర్పాటు చేసే ఒక వ్యక్తితోటి ఇలా చెప్తాడు, భోజనం ఏమైనా మిగిలి ఉందా అని అడుగుతాడు. అతను ఉంది అని చెప్పాడు. అయితే ఈ బీద రైతుకి భోజనం పెట్టమని ఆదేశించాడు. అంటే భగవానుడు మొట్టమొదటిసారి ఇలా చెప్పడం జరుగుతుందన్నమాట. సాధారణంగా ఆయన మిగతా వాళ్ళ విషయంలో ఇలా చెప్పడు. ఎందుకంటే ఆ పేద రైతు పొద్దున్నుంచి ఆ ఎద్దు కోసం వెతుకుతూ ఆకలితోటి ఉన్నాడనమాట. ఆకలితో ఉన్నప్పుడు, ఆకలి బాధ ఉన్నప్పుడు ధర్మం రుచించదు. అందుకోసం అనేది ఆ బీద రైతుకి ఫస్ట్ ఆకలి తీరిన తర్వాత ధర్మాన్ని గ్రహించగలుగుతాడు అన్న ఉద్దేశంతో మొదట అతడికి భోజనం పెట్టమని అక్కడ ఉండే వాళ్ళకి చెప్తాడు. ఇక అతడు ఆ సేవకుడు కూడా, అంటే అక్కడ ఉన్న గృహస్థుడు కూడా బుద్ధుడు చెప్పినట్లే ఆ బీద రైతుకి భోజనం ఏర్పాటు చేశాడు. అతడు ఈ శారీరక ఆకలి బాధ నుండి బయటపడిన తర్వాత మనస్సు శాంతించింది. అప్పుడు భగవానుడు క్రమక్రమంగా 4 ఆర్య సత్యాలను అతడికి వివరించాడు. ఈ ప్రవచనం పూర్తయ్యే సమయానికి ఆ రైతు శ్రోతాపన్న ఫలప్రాప్తి కలిగి శ్రోతాపన్న స్థితిలో స్థిరపడ్డాడు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే భగవానుడు ఒక్కసారి మాత్రమే భోజనం గురించి అడిగాడు అని. భిక్షువులతో పాటు తిరిగి వస్తున్నప్పుడు కొందరు భిక్షువులు చాలా కోపంగా ఉండారు. చూడండి గురువు గారు ఏం చేశారో చూడండి, ఈ విధంగా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఆ బీదవాణిని చూసి భగవానుడు భోజనం గురించి అడగటం, అతనికి భోజనం పెట్టమని ఆదేశించడం ఎప్పుడు జరగలేదని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే భగవానుడు అక్కడ ఆగి వెనక్కి తిరిగి మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. అడిగితే నేను 30 పరుగుల అంటే 30 యోజనాల దూరం కష్టపడి వచ్చింది ఇతన్ని శ్రోతాపన్న స్థితిలో స్థిరపరచడానికే. ఉదయం పూట ఆకలిగా ఉన్న తన ఎద్దును వెతకడానికి అడవికి వెళ్ళాడు. రోజంతా ఆ ఎద్దును వెతకడం చేశాడు. కాబట్టి ఇతడు ఆకలిగా ఉన్నప్పుడు మైత్రి అంటే ఈ ధర్మము గురించి చెప్తే తలకెక్కదు, అందుకనే ఆ విధంగా చేశాను అని మొదట చెప్పిన గాథని చెప్తాడు. ఏంటంటే ఆకలి అన్నిటికన్నా పెద్ద రోగము. దీనికి ఎప్పుడు మెడిసిన్ ఇస్తూనే ఉండాలి. శరీరానికి ఆహారాన్ని ఇస్తూ ఉంటేనే అది శక్తివంతంగా ఉంటుంది. ఒకవేళ ఆహారాన్ని ఇవ్వకపోతే నీరసించిపోతుంది. సో ఆకలి అన్నది పెద్ద రోగం, దానికి ఎప్పుడు మెడిసిన్ ఇస్తూనే ఉండాలి. సంకారం అన్నిటికన్నా పరమ దుఃఖము. ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుఃఖము. దీనిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నవాడు పరమసుఖమైన నిబ్బానాన్ని పొందుతాడు. అయితే ఈ కథల నుండి మనం మైత్రీభావం వికసింప చేసుకోవాల్సిన ఆవశ్యకతను తెలుసుకోవచ్చు. దీనికి బుద్ధ భగవానుడే ఆదర్శ ఉదాహరణ. ఆయన తన బోధనలను ఎవరి మీద బలవంతంగా రుద్దలేదు. ఎవరికైనా మెలకువకు తయారుగా ఉన్నారని తెలిస్తే వారి సహాయం కోసం ఎంతైనా కష్టపడేవాడు. ఆ బీద రైతును గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏ గుడ్డి నియమాన్ని కానీ సాంప్రదాయాలను కానీ పాటించకుండా ఆకలి కొన్న వానిపైన కరుణ చూపాడు. ప్రపంచాన్ని త్యాగం చేసిన భిక్షువులు తమ ఆహారం కోసం ఎవరినీ అడగరు, తమకు ఏమి కావాలో కూడా సూచించరు. అందువల్లే బుద్ధుడు
ఆ రైతు కోసం ఆహారం అడగటం భిక్షువులకి సాధారణమైన విషయమని అనిపించలేదు. కానీ ఆకలిగా ఉన్నవానికి పంచశీలాలు పాటించమని చెప్పడం వృధా అన్నమాట. కష్టపడి వచ్చిన తర్వాత ఆహారం అవసరం. మనసు సరిగా పనిచేయలేదు. అందువల్లనే మామూలు నియమాలకు విరుద్ధమైన బుద్ధుడు ఆ రైతు ఆహారాన్ని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. మనం ఇప్పుడు బ్రహ్మ విహార భావాలు అయిన మైత్రి, కరుణ, ముదిత, సమతలను ఏ విధంగా వికసింప చేసుకోవాలో తెలుసుకుందాం. వీటిని అవధులు లేని మనోదశలు అని కూడా పేర్కొంటారు. వీటి అభివృద్ధి కొరకు భగవానుడు ఇలా సూచనలు ఇచ్చేవారు. భిక్షువులారా, భిక్షువు తన మనస్సుని మైత్రితో నింపుకొని మొదట ఒక దిశ వైపుకి, తర్వాత రెండవ దిశ వైపుకి, అలాగే మూడవ దిశ వైపుకి, నాలుగవ దిశ వైపుకి మైత్రిని వ్యాపింపచేస్తాడు. అలాగే పైకి కిందికి, అంటే పై దిశ వైపుకి, కింద దిశ వైపుకి, ఆ ప్రదేశాలన్నిటిలో అందరూ తనతో సమానంగా భావిస్తాడు. తన మనస్సుని హద్దు లేకుండా వ్యాపించేటట్లు, వికసించేటట్లు, ఇంకా ద్వేష దౌర్మనస్యాలు లేకుండా చేసి విశ్వమంతటా తన మైత్రిని వ్యాపింపచేస్తాడు. ఈ విధంగానే మనస్సుని కరుణ, ముదిత, ఇంకా ఉపేక్షలతో వికసింపచేస్తాడు. విశుద్ధి మార్గంలో ఆచార్యుడు బుద్ధఘోషుడు ఇలా చెప్తాడు. ఎవరైనా శాంతి వాతావరణం గల ప్రదేశానికి వెళ్ళి సుఖాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత అతడు ద్వేషం వల్ల ఉత్పన్నమయ్యే బాధలను, ఓర్పు వల్ల లభించే లాభాల గురించి ఆలోచన చేయాలి. ద్వేషాన్ని ఓర్పుతో జయించడమే దీని ఉద్దేశము. మనం తెలియని అపాయాల నుండి రక్షించుకోలేం. అలాగే తెలియని లాభాలను పెంపొందించుకోలేము. మొదటి దశలో ఇష్టం లేని వారి పట్ల ఇష్టంగా ఉండటం కష్టమైన పని. ఇష్టమైన వారి పట్ల తటస్థంగా ఉండటం కూడా కష్టమే. మన స్నేహితులకు ఏ కొంచెం ఆపద కలిగినా ఏడుపు వస్తూ ఉంటుంది. శత్రువుని తలుచుకుంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. మనకు తటస్థ వైఖరి ఉన్న వారి పట్ల ప్రేమగా ఉండటం అలసట కలిగించే పని. పురుషులు స్త్రీలను కానీ, స్త్రీలు పురుషులు కానీ తలుచుకున్నప్పుడు, వాళ్ళ గురించి ఆలోచన వచ్చినప్పుడు, వాళ్ళ రూపం మనసులో మెదిలినప్పుడు కొన్నిసార్లు కామ ఉద్రేకం కలగవచ్చు. చనిపోయిన వారి పట్ల మైత్రి కలిగి ఉండడానికి ప్రయత్నిస్తే మనం అర్పణ సమాధిని కానీ, ఉపచార సమాధిని కానీ పొందలేము. కాబట్టి ప్రారంభంలో మన పట్ల మనమే మైత్రిని ఇచ్చుకోవాలి. నేను శత్రుత్వం నుండి, బాధల నుండి విముక్తుడినై సుఖంగా ఉండాలి అని మళ్ళీ మళ్ళీ మైత్రిని ఇచ్చుకుంటూ ఉండాలి. స్వీయ ఉదాహరణ తీసుకుంటూ నేను సుఖంగా ఉన్నాను అని తలుచుకుంటూ ఉంటే ఇతరుల సుఖం గురించి, వారి సంక్షేమం గురించి రుచి కలుగుతుంది. కొంతకాలం పాటు వారి సుఖం కూడా మన సుఖం లాగానే అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం నేను ఎలా సుఖపూర్వకంగా ఉండాలనుకుంటానో, మృత్యువు వద్దనుకుంటాను మృత్యువుని, వారు కూడా సుఖంగా ఉండాలి, మృత్యువు వద్దని అనుకుంటారు అనే ఆలోచనలు మొదలవుతాయి. ఈ విధంగా మనం మనలో మైత్రి తరంగాలను పూర్తిగా వ్యాపింప చేసుకున్న తరువాత మనం ఇష్టపడే వారిని, మెచ్చుకునే వారిని, గౌరవించే వారిని ఎన్నుకోవాలి. ఆ తర్వాత వారి గుణాలను తలుచుకొని వారు సుఖంగా ఉందురుగాక అని వారికి మైత్రిని ఇవ్వాలి. మొదట గౌరవపూర్వకంగా చూసే వారితో అలవాటైన తర్వాత మనకు ఇష్టమైన వారికి మైత్రిని ఇవ్వడం చేయవచ్చు. ఆ తర్వాత తటస్థ భావం ఉన్న వారికి ఇవ్వవచ్చు మైత్రిని. ఆ తర్వాత మన శత్రువులకి కూడా, మన మిత్రులకి కూడా మిత్రులకి ఇచ్చినట్లుగానే మైత్రి తరంగాలను వ్యాపింప చేయవచ్చు. ఈ దశలో మనం మైత్రిని అందరికీ ఇవ్వవచ్చు, లేదా కొన్ని గ్రూపులకు ఇస్తూ పోవచ్చు. ఒక దిక్కు వైపు ఉన్న అన్ని ప్రాణులకు మైత్రిని ఇవ్వవచ్చు, లేదా కొన్ని వర్గాలకి ఒకదాని తర్వాత మరొక వర్గానికి ఇస్తూ పోవచ్చు. ఇంకా మనం మైత్రిని నింపుకుంటూ మన మనసులో ఎక్కువగా ఉపయోగిస్తూ దానిని ప్రయాణ సాధనంగా, పునాదిగా ఉపయోగిస్తూ పోయినప్పుడు మనకు 11 రకాల దీవెనలు లభిస్తాయి.
అంటే లాభాలు లభిస్తాయి. మనం మైత్రిలో స్థిరపడి సంఘటితం చేసుకొని చక్కగా ఉపయోగించినప్పుడు ఈ దీవెనలు లభిస్తాయని మెత్తా సూక్తంలో భగవానుడు చెప్తాడు. ఆ 11 ఏంటంటే, అతడు శాంతియుతంగా సుఖంగా నిద్రపోతాడు. శాంతియుతంగా సుఖంగా నిద్ర నుండి లేస్తాడు. చెడు కలలు కనపడవు. ఇంకా మానవులు కాని వారికి కూడా మైత్రి పాత్రుడవుతాడు. దేవతలు అతన్ని రక్షిస్తాడు. అగ్ని కానీ, విషం కానీ, ఆయుధాలు కానీ అతనికి ఎటువంటి అపాయం చేయలేవు. మనసు త్వరగా కేంద్రీకరించబడుతుంది. అతని మోము ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. చికాకులు లేకుండా చనిపోతాడు. ఎక్కువ లోతుల్లోకి చొచ్చుకోలేకపోయినా ఉత్తమ దివ్య లోకాలకు, బ్రహ్మలోకాలకు వెళతాడు ఈ మైత్రి సాధన చేయడం వలన. కరుణను వికసింప చేసుకోవడానికి మనం కరుణ లేకుంటే కలిగే బాధలను, కరుణ ఉండటం వల్ల కలిగే లాభాలను మళ్ళీ ప్రత్యవేక్షణ చేయడంలో ప్రారంభించాలి. మైత్రి భావనతో చేసినట్లుగా మనకు తటస్థ భావం ఉన్న వారి పట్ల శత్రుత్వం, ద్వేషం ఉన్నవారి పట్ల, లింగ విభేదం ఉన్న వారి పట్ల, చనిపోయిన వారి పట్ల కరుణ ప్రసరింప చేయడంతో మొదలు పెట్టకూడదు. కరుణతో నిండిన మనస్సును ఒకవైపు విస్తరించి ఈ విధంగా విహారం చేయాలి. దురదృష్టవంతుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి చూసినప్పుడు కరుణ ఎలా కలుగుతుందో ఆ విధంగానే ఆ దిక్కు వైపు ఉన్న ప్రాణులన్నిటికీ కరుణను ప్రసారం చేయాలి. కరుణాభావాన్ని వికసింప చేయడానికి మొదటి నుండే ఒక దయనీయమైన వ్యక్తిని ధ్యాన విషయంగా తీసుకొని ధ్యానం చేయాలి. మనము దురదృష్టవంతున్నో, దౌర్భాగ్యవంతున్నో, కురూపినో, లేకపోతే అన్ని విధాల దయనీయుడైన వ్యక్తిని గురించి ఆలోచించాలి. ఈ వ్యక్తి నిజంగా ఎంత దుఃఖంలో మునిగి ఉన్నాడు, అసలు దుఃఖ విముక్తుడైతే ఎంత బాగుండును అని ఆలోచించాలి. భగవానుడు నగర వధువైన అమరపాలి పట్ల, నరహంతకుడైన అంగుళిమాలుడి పట్ల అపారమైన కరుణ చూపాడు. వారిద్దరూ ఆయన ప్రియ శిష్యులైన తమ స్వభావం పూర్తిగా మార్చుకున్నారు. అంటే శిష్యులై తమ స్వభావాన్ని మార్చుకుంటారు. ఇక ముదితను ఇతరుల సంతోషంలో పాలు పంచుకునే గుణం ముదిత అంటారు. దాని గురించి తెలుసుకుందాం. ముదితతో నిండిన మనస్సుని ఒకవైపు విస్తరించి ఏ విధంగా విహారం చేయాలి అంటే, దీనికోసం మొదట్లో మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఆప్తమిత్రుణ్ణి ఎన్నుకోవాలి. అలాంటి ప్రియమిత్రునికి ముదితను విస్తరింపచేయాలి. మనకు ప్రియమైన వాడు ప్రస్తుతం దురదృష్టాన్ని, దౌర్భాగ్యాన్ని ఎదుర్కొంటూ ఉన్న జరిగిపోయిన కాలంలో అతను ఎంత సంతోషంగా ఉండేవాడో తలుచుకొని అతనికి ముదితను వ్యాపింప చేయవచ్చు. నాకు ప్రియమైన ఇతడు భవిష్యత్తులో అంతే విజయం సాధించి వెండి బంగారాలను సంపాదించి బంగారు పల్లకలో తిరగాలి, అతడు సుఖంగా సంతోషంగా ఉండాలి అని తలుచుకోవాలి అతన్ని గురించి. ఆ తర్వాత అలాగే ఒక తటస్థ వ్యక్తి పట్ల, శత్రువు పట్ల ముదితను విస్తరింపచేయాలి. శత్రువుని గురించి తలుచుకున్నప్పుడు కోపం వస్తే కరుణను విస్తరింపచేసినప్పుడు ఎలా చేశామో అలాగే కోపాన్ని అణుచుకోవాలి. ముదిత అంటే సంతోషం వెళ్ళపరచడమే కాదు, అది తన ప్రత్యక్ష శత్రువైన అతని పట్ల ఈర్ష్యను నాశనం చేస్తుంది. ఇతరుల వృద్ధి చూసి సంతోషించే ఈ గుణమును సమృద్ధి చెందుతున్న, విజయం పొందుతున్న అందరి పట్ల వ్యాపింప చేయగలగాలి. ఇక 4వ బ్రహ్మ విహార గుణమైన ఉపేక్ష. ఇది అన్నిటిలోనూ ఆవశ్యకమన్నమాట, మరియు కష్టమైన గుణం. తన బౌద్ధ శబ్దకోశంలో జ్ఞాన తెలిక బంతే ఇలా చెప్తారు. ఉపేక్ష 51 నైతిక గుణ సముదాయమైన సంస్కార స్కందంలో ఒకటి. దీనికి ఉదాసీన భావము లేక అశ్రద్ధకు సంబంధం లేదు. ఈ పదాన్ని ఈ 2 భావాలలో కూడా వాడతారు. ఇక్కడ మనం ఉపేక్షను సమతాభావం అనే శుద్ధ చైతన్య రూపంలో తీసుకుంటున్నాము. దీని అర్థం నిష్పక్షపాతంగా, సరైన విధంగా అర్థం చేసుకోవడం. ఆసక్తి కానీ, ఇష్టం లేకుండా కానీ
చూడకూడదు. గౌరవనీయులైన నారద బంతే ఇలా చెప్తారు దీని గురించి, ఉపేక్ష గురించి. సాధారణ ప్రజలు సమతుల్యత లేని వివిధ రూపాలలో మార్పు చెందుతూ ఉన్న ప్రజల్లో ఉన్నారు. నిర్లక్ష్యం, అనాదరణకు గురవుతున్నారు. మంచివారు, నీతిమంతులు ఈ ప్రపంచంలో అన్యాయమైన విమర్శల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సమతాభావంతో ఉండటం విరోచితమైన కార్యమని. ఇక ఉపేక్షా గుణం వికసింప చేసుకోవడానికి మన ఆలోచనలను మనకు మామూలుగా తటస్థ భావం ఉండే వారితో మొదలు పెట్టాలి. ఆ తర్వాత మనకు ఇష్టమైన వారి పట్ల, ఆ తర్వాత శత్రుత్వం భావం కలవారి వైపుకి, ఇంకా ఆఖరణ మిగతా అందరి వైపుకి వ్యాపింపచేయాలి. ధ్యానంలో సాధకుడు సమతాభావంతో నిండి ఉన్న మనస్సు ఎలా వ్యాపింపచేయాలి అనే విషయం గురించి చెప్తూ, మొదట మనకు ఇష్టం కానీ అయిష్టం కానీ లేని వారి వైపుకి, అంటే మనకు తటస్థ భావం ఉన్న వారి వైపుకి సమతాభావాన్ని ప్రసరింపచేయాలి. ఆ తర్వాత అందరి వైపుకి ప్రసరింపచేయాలి. మనకు తటస్థ భావం గల వారిని తలుచుకుంటున్నప్పుడు మనకు ఇష్టమైన వారి పట్ల, ఇష్టం లేని వారి పట్ల, శత్రుత్వం గల వారి పట్ల ఉండే అవరోధాలు తొలగించుకుంటాము. అయితే అవరోధాలను ఈ విధంగా ధ్వంసం చేస్తున్నాము. దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన వాడొకరు, ఇష్టం లేని వాడొకరు, శత్రువైన వాడొకడు, ఈ ముగ్గురితో ఉన్నాడు అనుకుందాం. కొందరు దొంగలు తనతో పాటు వీరి ముగ్గురిని తీసుకొని పోయి, మేము మా దేవతకి ఒకరిని నరబలి ఇవ్వాలి, ఎవరిని బలి ఇవ్వమంటారు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఆ ముగ్గురిలో ఒకరిని చూపి వారిని బలి ఇవ్వమంటే అతడు అవరోధాలను అధిగమించలేదని అర్థం. తననే బలి ఇవ్వమని చెప్పినా కూడా అతడు అవరోధాలను అధిగమించలేదు. ఎందుకంటే అతడు తనను అపాయానికి గురి చేసుకుంటూ ఇతరుల క్షేమం కోరుతున్నాడు కాబట్టి. అతడు ఇతరులతో పాటు తనను కూడా నిష్పక్షపాతంగా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లే అన్ని అవరోధాలు అధిగమించాడు అని చెప్పొచ్చు. ఈ 4 బ్రహ్మ విహారాలు ఇవి మన దైనందిన జీవితంలో సహాయకారులవుతాయి. ఈ బ్రహ్మ విహారాలను ఎంతగా వికసింప చేసుకుంటామో సాధనలో అంత పురోగతి సాధిస్తాం. విపశ్యన సాధనలో ఉపేక్షకు చాలా మంచి స్థానం ఉంది. ఈ బ్రహ్మ విహార సద్గుణాలను మాటికి పలుమార్లు వికసింప చేసుకుంటూ పోతే ఇష్టమైన వారి పట్ల, ఇష్టం లేని వారి పట్ల, శత్రువుల పట్ల మానసిక నిష్పక్షపాతం అలవడి బ్రహ్మ విహార భావనలు ఎంతో సహాయం సమకూరుస్తాయి. మైత్రి అన్నది సమస్త ప్రాణులను ఆదరంతో స్వీకరిస్తుంది. కరుణ దురదృష్ట ప్రాణులను స్వీకరిస్తుంది. ముదిత సుఖం సమృద్ధి గల ప్రాణులను స్వీకరిస్తుంది. ఉపేక్ష మంచి వారిని, చెడ్డవారిని, ఇష్టమున్న వారిని, ఇష్టం లేని వారిని, సుఖమున్న వారిని, సుఖం లేని వారిని అందరినీ స్వీకరిస్తుంది. ఈ మైత్రి సాధన ఎలా చేయాలని ఇంతకుముందు ఒక వీడియో చేశాము. దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా చేస్తూ పోతే కనుక తప్పకుండా కొంతకాలానికి రిజల్ట్ అనేది ఉంటుంది. సో అందరూ కూడా మైత్రి సాధన చేయాలి. మీ అందరిలో మైత్రి, కరుణ, ముదిత, సమతాభావాలు వికసించుగాక. మీరు శీల, సమాధి, ప్రజ్ఞలలో అభివృద్ధి పొందురుగాక. మీరు లోభము, ఆసక్తుల నుండి ముక్తులవుదురుగాక. ద్వేషం ఇంకా అసహన గుణాల నుండి ముక్తులవుదురుగాక. అజ్ఞానం, మిథ్యా దృష్టుల నుండి ముక్తులవుదురుగాక. మీరందరూ సంపూర్ణ జ్ఞానం గలవారు అవుదురుగాక. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.